ప్లాట్ కొనేటప్పుడు తప్పక చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఒకటి, సేల్ డీడ్. ప్రస్తుత వెంచర్ యజమానికి లేదా డెవలపర్కు ఆ స్థలం ఎలా వచ్చింది, అంతకుముందు అది ఎవరి పేరు మీద ఉండేది అనే లింక్ డాక్యుమెంట్లను కనీసం 30 సంవత్సరాలను వెనుకటి వరకు సరిచూసుకోవాలి. నెక్స్ట్, ఈసీ. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి కనీసం 30 ఏళ్ళ ఈసీ తీసుకోవాలి. ఆ స్థలంపై ఎలాంటి అప్పులు, కోర్టు కేసులు లేదా ఇతర తాకట్టులు లేవని క్లియర్ టైటిల్ అని నిర్ధారించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్, పట్టాదారు పాస్బుక్. ఒకవేళ అది వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చినట్లయితే ధరణి లేదా మీ భూమి ఆయా రాష్ట్రాల రికార్డుల ప్రకారం భూమి యజమాని పేరు సరిగ్గా ఉందో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, డిటిసిపి, హెచ్ఎండిఏ, సిఆర్డిఏ, కేయుడిఏ పర్మిషన్. ప్లాట్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆయా పట్టణాభివృద్ధి సంస్థల లేదా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం లేఅవుట్ ఫైనల్ అప్రూవల్ అయిందో లేదో చూడాలి. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ఎల్పి నంబర్ అని ఉంటుంది, అంటే లేఅవుట్ పర్మిట్ నంబర్. అప్రూవ్డ్ లేఅవుట్కు ఒక ఎల్పి నంబర్ ఇస్తారు. ఆ నంబర్ నిజమైనదా కాదా అని ప్రభుత్వ అధికార వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, రేరా రిజిస్ట్రేషన్. అంటే 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ లేదా 8 ప్లాట్ల కంటే పెద్ద వెంచర్ అయితే అది తప్పనిసరిగా రేరాలో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్, భూమి రకం. అంటే ఆ స్థలం గ్రీన్ జోన్ అంటే వ్యవసాయం సంబంధించింది, లేదా ఇండస్ట్రియల్ జోన్ లేదా రెసిడెన్షియల్ జోన్లో ఉందో లేదో మాస్టర్ ప్లాన్ ద్వారా తెలుసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎన్ఏ నాన్ అగ్రికల్చరల్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందో లేదో చూడాలి. నెక్స్ట్, సరిహద్దులు. అంటే మనం కొనే ప్లాట్ నంబర్, దాని దిక్కులు, తూర్పు, పడమర మొదలైనవి. రోడ్డు వెడల్పు కనీసం 33 అడుగుల రోడ్డు ఉండాలి. అప్రూవ్డ్ మ్యాప్తో సరిపోలుతున్నాయా లేదా కొలతలు వేసి చూసుకోవాలి. నెక్స్ట్, ప్రభుత్వ భూములు లేదా నాలా. ప్లాట్ లేదా వెంచర్ పరిసరాల్లో చెరువులు, వాగులు, శిఖం భూములు, అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు, లేదా హై వోల్టేజ్ కరెంట్ వైర్లు పోకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదములు.